పరిశుద్ధుడినే, నేను కూడా కొంచెం నీతి గలవాడినే, నేను కూడా కొంచెం పర్వాలేదు అని కాదు. తానెంత బలహీనుడో, అయోగ్యుడో, అపాత్రుడో, అనర్హుడో, బలహీనుడో ఎవడు గుర్తిస్తాడో వానిని వాడుకుంటాను నేను. స్త్రీ అయినా పురుషుడైనా వీటిని గుర్తించిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. వీటిని గుర్తించకపోతే దేవుడు వాడుకోలేడు. ఎందుకంటే వీళ్ళు అహంతో విర్రవీగుతారు, దెబ్బతింటారు. ఒకవేళ దేవుడు నన్ను వాడుకోవాలి, దేవా నన్ను వాడుకో నాయనా వాడుకో అని ప్రార్థన చేస్తుంటారు కదా కొంతమంది. చిత్రం ఏందో, మీలో కొంతమంది ఈ విధమైన ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు మీకు అగచాట్లు స్టార్ట్ అయినాయి. దేవా నన్ను నీ కొరకు వాడుకో అని నువ్వు ప్రార్థన చేయకముందు నీకే గొడవ లేదు. నేను చెప్పిన దాన్ని కొంచెం ఆలోచించి చూడండి, నిజమో కాదో మీకే అర్థమైద్ది. దేవా నన్ను నీ కొరకు వాడుకోయ్యా, నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా, 10 మంది రక్షణ కొరకు నన్ను వాడుకోయ్యా, అనేకులకు దీపంగా నన్ను వెలిగించయ్యా, అనేకులకు ఆశీర్వాద కారణంగా నన్ను చేయయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడు నీకు స్టార్ట్ అయింది అగచాట్ల పర్వం. ఇబ్బందుల కొలిమి స్టార్ట్ అయింది, శ్రమల కొలిమి స్టార్ట్ అయింది, నిందల పర్వం స్టార్ట్ అయింది, వ్యతిరేకతలు స్టార్ట్ అయినాయి, శోధనలు స్టార్ట్ అయినాయి, అన్నీ వచ్చినాయి. అన్నీ కావని కొన్నైనా వచ్చి ఉంటాయి. నీకు ఆశ్చర్యం, వాడుకోమంటే ఈ బాధలు ఏందని. అంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి ముందు అర్హమైన పాత్రగా తీర్చిదిద్దుకుంటాడు. అర్హమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దే ప్రక్రియలో ముందు దేవుడు చేసే పని ఏంటంటే నిన్ను ఆయన పనికి వాడబడకుండా అడ్డగించే అహాన్ని నాశనం చేయటమే ముందు దేవుడు చేసే పని. నీలో ఆ నేను అనే స్వయాన్ని, అహాన్ని విర్రగొట్టడానికి దేవుడు రకరకాల పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి ఆయన అనుకున్న దాన్ని నీలో సాధిస్తాడు. ఆ సాధించే ప్రక్రియలో రకరకాల పరిస్థితుల్ని, నీకు ఊహించని పరిస్థితుల్ని నీ జీవితంలోకి అనుమతించి సరిచేస్తాడు. ఆ పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతిస్తున్నప్పుడు ఆ సెగ తట్టుకోలేక, ఆ కొలిమి తట్టుకోలేక నువ్వు అడుగుతావు, దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ శోధనలు నువ్వు అంటే దేవుడు అంటాడు, నువ్వేగా ప్రార్థన చేసావు రోజు, నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకొని వాడుకుందామని. వాడుకోమంటే వాడుకో నాయనా, నన్ను ఆడుకుంటున్నావేంది దేవా? నువ్వు వాడుకోవాలని ప్రార్థన చేశావు కానీ నువ్వు నాతో ఆడుకుంటున్నావేంది తండ్రి? అసలు ఏంది తండ్రి నా పరిస్థితి, ఏంది తండ్రి? ఆడుకోవట్లేదు తల్లి, ఆడుకోవట్లేదు నాన్న. వాడుకోవటానికి అర్హమైన పాత్రగా నీలో నేనుండి పని చేయడానికి అడ్డగించే అహాన్ని విర్రగొడుతున్నాను. ఎందుకంటే నువ్వు నా కార్యాన్ని నెరవేర్చాలంటే నా కృప నీకు కావాలి. ఆ కృప నీకు దొరకాలంటే అది అహంకారం ఉంటే దొరకదు, దీనులకు దొరికిద్ది. ఎవరికి దొరికిద్ది? ఎందుకంటే నేను అహంకారులను ఎదిరిస్తాను, దీనులకు కృప చూపుతాను. నువ్వేమో వాడుకో 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 అని ప్రార్థన చేస్తావు. నీలోనేమో రకరకాల విషయాలను బట్టి అహం ఉంది, దాని అంతా విరగొట్టాలి. బోల్డ్ అంత పని పెట్టుకున్నా ఇప్పుడు నీ మీద. కాబట్టి నువ్వు నిమ్మళంగా ఉండు, నేను సరిచేసి వాడుకుంటాలే అంట. ఆ సరిచేసే ప్రక్రియ మోషే జీవితంలో మనం చూసాం. చివరికి ఒకప్పుడు పరిగెత్తినోడు ఇప్పుడు పొమ్మన్నా ఓటల్లా. ఇది నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మీకు దొరికిద్ది. ఇంటికి పోయినావు చూసుకోవచ్చు, మీకు తెలియని స్టోరీయా. ఇక్కడ మోషే విషయంలో స్వయాన్ని విర్రగొట్టడానికి 40 ఏళ్ల కాలం తీసుకున్నాడు, విర్రగొట్టాడు. ఈ 40 ఏళ్ల ట్రైనింగ్కి మళ్ళీ 40 ఏళ్ల ఆయుష్కాలం పొడిగించి మొత్తం మీద మోషేని 40 ఏళ్ళు బలంగా వాడుకున్నాడు దేవుడు.